తెచ్చినారండి. అంటే పద్మ కూడా పంపించేసారండి. రోజా మాత్రం వీళ్ళు తీరారండి. ఇప్పుడు జాకెట్ ఇచ్చి వాళ్ళు బాగా చెక్కిపోయారండి. ఆ బాధలో ఉన్నారు కొడుకు. పెద్ద కొడుకు పోయిన బాధలో ఉన్నారు వాళ్ళు. అందుకే చిన్న కొడుకు కూడా రాకపోవచ్చు అన్న ఇంటికి కూడా పంపించేశారండి. తింటే అరగారు కూడా అలాగే ఇంకొక బియ్యం కూడా వేసుకొని ఇవ్వలేదు. వీళ్ళు కూడా ముట్టుకొని ఇవ్వలేదు. బట్టలనే తీసి తడిపేసేసేది. రెండు రెండు బట్టలు కూడా ఉన్నాయి. అందులో రెండు రెండు కలర్స్ కూడా ఉన్నాయి. అందులో నల్లగా కూడా పచ్చ కలర్ కూడా తీసేసారు. అందుకని ఒప్పుకున్నారు కాబట్టి చేయాలి మీరు అపరిమాత్రం చేయలేదు. అన్నిసార్లు స్నానం చేస్తుంది. జలం వచ్చేసింది. వాళ్ళే బాధ ఎంత మంటలు పెడుతుందో నాకు తెలుసమ్మా. ఆ చుక్కలు కూడా ఇస్తున్నారు. ఎంతమంది ఇస్తున్నారు. మరియు తీరాలి. ఆ పని చేయలేక పంపిస్తున్నారు. నేను ఇప్పటిదాకా పూర్తిగా కూర్చుంది. టీవీ చూస్తుంది. ఎక్కడి మాత్రం సాయంత్రం ట్రాఫిక్ కూడా వచ్చి తేడాలు ఉన్నవాళ్ళు. ఎందుకంటే ఆ గింజేసిన పడుకొని పరుపు కూడా ఎండిపోయి వెళ్తుంది. ఒక్కటి తీసుకొచ్చి అక్కడ మరియు పడేసి వెళ్ళిపోతాయి. ఆ స్థితిలో ఉన్నారు. ఆ స్టేజ్లో ఉన్నారు. వాళ్ళు బాబా వాళ్ళు తెలుసు. ఆ స్టేజ్లో కూడా ఉండడానికి ఒప్పుకున్నారని ఆ నిమ్మకాయ ఒకటి శేఖరంగా ఆర్పండి. బిస్కెట్లు ఏవో తిని ఇల్లు కూడా తినేస్తుంది. అందరి ప్రేమ ఉన్న మనిషి మా అమ్మ. మరి ఎలా చేస్తుందండి అక్క? అది కూడా వచ్చి చూడని తండ్రి ఉన్నాడు ప్రపంచంలో. చెప్పండి మీరు ఒకసారి. అని చెప్తే నేను రోజా కూడా వెళ్ళిపోయింది. పరిస్థితులకు కాదు కానీ నాకు ఎదిగేటప్పుడు కూడా వేసేయాలి. రాని కూడా ఒక నిమిషం అట్టేసాము. అట్టదమ్మ వాళ్ళు తీయడానికి అది కూడా ఉపయోగిస్తారు. అది కూడా ఎక్కడ స్థితిలో ఉంది పట్టిన ఇప్పుడు. అందుకని నిన్నటి జ్వరం కూడా బాగా అనుభవించాలి వాళ్ళు తప్పకుండా. అందుకని వాళ్ళు వెళ్ళిన మంచి చేసేస్తున్నారు. ఒకటి అది ఆశ్చర్యంగా అనిపించింది. ఆయనకి ఎగతాళిగా అనిపించింది. ఆ రుమాను మొత్తం వెళ్ళి పద్మ అంత ఏజ్లో తేడా ఉంది. ఆవిడ చావుకి ఆయన చెప్పిన దానికి. అందుకని వాళ్ళ తల్లిదండ్రులు ఇద్దరు వస్తారు చెప్పు. అందుకని భయపడతాయి. దీన్ని కూడా పంపించేశారు. అంతవరకు చేయాలి అని తప్పకుండా. ఆవిడ తినడం మాత్రం మానకండి. ఆవిడ రేపే తెచ్చుకోవాలి కానీ ఇవాళే చెప్పేసేసారు. రోజంతా తెప్పించలేదు. ఇప్పుడు ఆ పసిపిల్ల పుట్టడం కూడా చూడడం కూడా చూడలేదు అసలు ఆయన. మరి ఇట్లాంటి అలాంటి ఆయుర్దాయం ఉన్న పద్మని ఎలా పంపిస్తాడు? అందుకని బ్రాహ్మణులు కూడా మాట్లాడేసి ఆ కార్యక్రమం చేసి ఏదో దక్షిణ ఇచ్చేసి పంపించేసేవారు. అంతే, చెప్పింది కరెక్ట్. రూపాయి 10 రూపాయలు కాదు, రేట్ ఖర్చు అవుతాయి. ఆ సంపాదన వాళ్ళకి చాలదు. ఆడపిల్లని పోషించగలరు. ఒక అక్క కూడా ఉంది పెద్దది.
అంత వయసు రాలేదు కాబట్టి అన్ని పగులు పుట్టే చేసేస్తున్నారు. ఇలా పుట్టిన వాడు వంకర మొహంలో పుడతారు. అది మూతి కూడా వంకర పోతుంది, కూడా వదిలేస్తుంది. అట్లాంటి స్థితిలో పద్మం ఉన్నప్పుడు రోజా రాకుండా ఎలా ఉంటుందండి? అది కూడా ఆలోచించండి. మంచినీళ్ళు మంచినీళ్ళు ఇవ్వాలి. అందుకనే ఒక్కటి చేస్తాం. వేరే వేరే పదార్థం అయితే చేయడానికి అవకాశం ఉంది. వంట చేయడానికి కూడా ఒక బ్రాహ్మణి మాట్లాడిందండి. అందుకని అదే వాళ్ళు చేసిన తప్పు. అందుకని తప్పు చేయలేదు, డబ్బులు కూడా మానలేదు. పొద్దున్న వచ్చి తీసుకెళ్ళిపోయాడు వీళ్ళను. ఆ పని మాత్రం చేయండి మీరు. ఆవిడ చచ్చిపోక తప్పదు మరి రేపు. అందుకని రేపు పంపిస్తున్నారండి. అయితే 13 రోజులు రాలేదు కాబట్టి అలాంటి గ్రామంలో ఎక్కువ ఉన్నాయండి. ఆ పని చేయించదండి. ప్రకారం తీసుకొచ్చి పెడితే కానీ 8 రోజులు కావు. అందుకని ఆ పని భారీగా చేస్తున్నాడు కాబట్టి నేను రేపు వెళ్ళడం మానేశారు. అందులో ఎక్కువ ఇల్లు వెనగా లేదని ఒక ఇడ్లీ మాత్రం పెట్టానండి. అందుకని నాకు అందులో ఇల్లు ఉంది. నాకు తిండి పడుతుంటే చాలు. బిస్కెట్ కూడా తెచ్చి ఇచ్చేసింది అందులో పెట్టడానికి. మరి అవెందుకు తలపట్లేదమ్మా? పద్మాని లాజిక్ వేశాడు, ప్రయోగించాడు. ఆ లాజిక్ మోసపోయి ఆ పిల్లలు ఇద్దరు ఇవాళ రావడం మానేశారు. రేపు ఉదయవాడు ఆఫీస్ పని తీరాలి, ఎందుకంటే తండ్రి చేశాడు కాదు. అప్పుడు వాళ్ళ కొడుకు అయిపోయారు, నువ్వు కూతురు అయిపోయావు. అందుకు బాధపడుతున్నారు వాళ్ళు. వాళ్ళని రేపు కూడా పొద్దున కూడా ఒకసారి పంపించాలి. నా పని మాత్రం చెయ్యడు, చంపడం మాత్రం మానడైనా. నేను చనిపోయిన రోజే నువ్వు చనిపోయిన రోజు ఒకటైందిట, పెళ్లి రోజు కూడా. అందుకని భయపడుతున్నారు రావడానికి. అందుకని ఇద్దరు వచ్చేది కూడా అందుకోసమేనండి. మరి ఏం సమస్య లేవు. నీళ్ళు పోసి నిమిషం తప్ప ఇడ్లీ కూడా తినలేకపోతా ఉంది. తల స్నానం చేస్తే ఆ జ్వరం పోదు. కొన్ని అందుకని తల స్నానం కూడా చేయనివ్వలేదు వాళ్ళు. వేడి పెట్టుకొని ఇవ్వలేదు. లాంటి పనకరం ఉంది కాబట్టి కొన్ని కూడా ఇవ్వండి, బట్టి పర్వాలేదు. మా శిష్యులు కూడా పెళ్ళి పడాను. ఎన్నాళ్ళు నాగుతారండి వాళ్ళు. రేపు తప్పకుండా పంపిస్తారు అయినా. నేను ఇద్దరు మాత్రం వెళ్ళదండి. స్నానం చేయలేదు. ఆ వేడి నీళ్ళతో వెడుగుతుంటే శుభ్రంగా స్నానం చేసి తయారైంది. బట్టు ఊళ్ళొచ్చి కూడా పైన గట్టి పెట్టుకోవాలి. కన్న కొడుకు పెట్టుకున్నానండి. లేకపోతే నాకేమీ పని చేస్తుంది. పక్కన బ్రాహ్మణులు బాగా మొత్తం పంపించలేదు. కూడా అయిపోయింది. కొంచెం నాకు ఎంత ప్రాబ్లం చెప్పండి. అంటే మొత్తం బట్టలు 6 కటింగ్ చేసి పెట్టుకున్నారమ్మా. అది కూడా వెళ్ళాలి వాళ్ళకి. కాబట్టి 13 వెళ్ళాలి కాబట్టి వెళ్ళాలన్నా కూడా అది నిద్రపోయే మంచి రాత్రి నేను
అన్నం రోజా కూడా వెళ్ళి చేయాలి. అన్నం సాయంత్రం వస్తుందండి. పూట సాయంత్రం వచ్చేసేయాలి. ఆ పని చేయకపోతే అందుకు కూడా పంపించట్లేదు. రోజా కూడా వస్తుంది ఇప్పుడు అందరూ. బాయ్ చెప్పు. బాయ్ పంపించాలి. బాయ్ చెప్పు. అది ఇటు చూడు.